అసలు వీళ్ళు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి? నేను పొలం అమ్ముకున్నాను, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను అసలు? పాపం వాడు సగం సొమ్ము ఇచ్చాడు అక్కడికి కూడా, అయినా కూడా నువ్వు మొత్తం ఇవ్వలేదని చెప్పి వాళ్ళని చంపేశారు. ఇది క్రైస్తవం పేరుతో యేసు శిష్యులు చేసిన పని. చంపేసి వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో చచ్చిపోయారని రాశారు. అన్నీ పరిశుద్ధాత్మేరండి. ఇక ఎవడు ఎష్టొచ్చాడు రాస్తాడు, అన్ని పరిశుద్ధాత్మే, అన్ని పరిశుద్ధాత్మే. పౌలు యెహోవా చెప్పిన దానికి బద్ధ వ్యతిరేకంగా చెప్తాడు. జంతు బలి వల్ల పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పి యెహోవా చెప్తే క్యాచ్, యెహోవాకి ఏం తెలియదు అంటాడు. జంతు బలి వల్ల పాపక్షమాపణ కలగదు, అది ఒక్క ఛాయ, నిజస్వరూపం కాదని పౌలు చెప్తాడు. యేసేమంటాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడరా నాయన అని యేసు చెప్తే, యేసుని ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మనుషుల పాపక్షమాపణ కోసం రక్తం చిందించాడని నమ్మితే నువ్వు రక్షించబడతావు అంటాడు పౌలు. ఈ విధంగా అసలు యెహోవాకి యేసుకి బద్ధ వ్యతిరేకంగా చెప్పాడు పౌలు.